కార్యకర్తలతో మమేకమై పనిచేసి ముందుకెళ్తాను. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే ప్రధాన అజెండాలు ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తాను. రెండవది మాధవన్ గారు చెప్పాలి, మీకు వంశపరంపరంగా ఈ పదవి వచ్చి మీ నాన్నగారు కూడా సేవలు అందించారు. యాదృచ్ఛికం ఏంటో తెలియదు కానీ మళ్ళీ మీరు అదే పదవిలో కూర్చున్నారు. నిజంగా సంతోషం అనిపిస్తుందా మీకు? నిజంగానే సంతోషం అనిపిస్తుంది. ఇది అంటే వారసత్వం దాంట్లో ఏంటంటే ఆయన సిద్ధాంతం ఏదైతుందో ఈ సిద్ధాంత ఆలోచనతో ఆయన నడిచారో ఆ యొక్క సిద్ధాంతం యొక్క వారసత్వం చూసుకొని దాంట్లోనే ఈ మమేకమే పనిచేయడం కారణంగా ఈరోజు ఈ స్థానానికి వచ్చాను. నాన్నగారి యొక్క దీవెనలో ఆయన ఏ విధంగా అయితే ప్రజాసేవ చేశారో, నిరంతరం ప్రజల్లో తిరిగేవాళ్ళు, అవన్నీ కూడా మా అందరికీ ఆదర్శం. ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కారణంగానే నేను ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యానని చెప్పి భావిస్తాను. అంటే మీరు మీ తండ్రి గారికి అడుగుజాడలో నడుస్తూ కానీ యాదృచ్ఛికం తెలియదు కానీ కొంత ఎక్కడో కానీ ఇది మీ మ్యాచ్ కాదండి, కానీ మీకు అదృష్టం దక్కిందని చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ఏదేమైనా కానీ నిజంగా ఈరోజు మీరు ఫోన్ లైన్లో విశాఖపట్నం నుంచి అందుబాటులోకి వచ్చారు బిజీ షెడ్యూల్లో. ఒక్క విషయం మీరు గతంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జియో నెంబర్ 3 ద్వారా అప్పటి కేసీఆర్ ఒక 26+1 కులాలను రాజ్యాంగబద్ధంగా తీసివేసిన సంగతి మీకు తెలుసు. ఆ విషయంలో మీరు కూడా పోరాడారు. అనేక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో మీకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నెల రోజుల లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బీసీ 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తారని మేనిఫెస్టోలో పెట్టారు, మాటిచ్చారు. గత 3 నెలలుగా ప్రైమ్ 9 వేదికగా 26 కులాల కోసం ఒక 4th ఎస్టేట్ సామాజిక బాధ్యత కోసం, సమాజ హితం కోసం మేము చేస్తూ వస్తున్నాం. ఏమంటారు దీని గురించి మీరు? ఇది అంటే ఏదైతే జియో నెంబర్ 3 ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. అలాగే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం 2 రాష్ట్రాలుగా ఏర్పడుతున్న తరుణంలో ఇంకో రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అంటే మనతో కలిసి ఇంతవరకు ఉంది, ఒకసారి విడిపోయిన తర్వాత వాళ్ళ శత్రువులు, మనకి విరోధులు, వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అనే ఆలోచన ఏదైతే ఉందో అది దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఇండియా సమయంలో వచ్చిన ఒక ఆలోచన ఆ టైంలో ఉంది. ఆ విధంగా పంపించేయడం జరిగింది. ఎవరైతే అక్కడ మిగిలిపోయిన ఇండియన్ ఉన్నారో హిందూస్ వాళ్ళని తర్వాత చివరికి ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఆ విధంగా ట్రీట్ చేశారు. అంటే పాకిస్తాన్ లో మూలంగా పుట్టిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ యొక్క హక్కులు లేవు అనే విషయాన్ని ఆ రోజు మనకి అర్థమైంది. అయితే ఇవాళ ఆంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ 2గా విభజన జరగాలనే అంశంలో భారతీయ జనతా పార్టీ మొదటి పార్టీగా స్టాండ్ తీసుకొని మేము ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కాకినాడలో తీర్మానం చేసి 1996లో ఆ విధంగా ముందుకెళ్ళడం జరిగింది. విభజన జరుగుతున్న సమయంలో కూడా మన ప్రాంతానికి జరగాల్సిన మంచి గురించి మనం చాలా పెద్ద ఎత్తున చర్చించటం, మాట్లాడటం, అనేక విధాల కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి షిండే గారిని కలిసి విభజన సంబంధించిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏర్పడిన సమయంలో మేము కీలక పాత్ర పోషించడం జరిగింది. అందరం కూడా మా పార్టీ పెద్దలందరూ కలిసి దానిపైన ఆలోచన చేసి ఆ విధంగా ఏదైతే విభజన సంబంధించి అనేక హామీలు మనం తీసుకోవడం జరిగిందో యాక్ట్ ని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రావడం ఏదైతుందో దాంట్లో మేము కీలక పాత్ర పోషించాం. విభజన అయిన తర్వాత ఎంత సానుకూలంగా వ్యవహారం మారాలి, ఏదైతే మనం ఆంధ్ర ప్రాంతం వాళ్ళని సెటిలర్స్ అని అదని ఇదని దూషించుకోవటం ఇవన్నీ స్పష్ట పలకాలి. ఒక లక్ష్యం కోసం పనిచేసాం. ఆ ఉద్యమ లక్ష్యం నెరవేరిన తర్వాత మనందరం కూడా కలిసి సోదరులుగా ఉండాలి, తెలుగు వాళ్ళుగా ఉండాలి. ప్రపంచం అంతా కూడా మనం చూస్తుంది, మనందరం ఒక స్థాయిలో నిలబడి ముందుకు వెళ్ళాలి. చాలా దురదృష్టం ఏంటంటే జియో ఏదైతే జూలై 2వ తారీఖు ఏదైతే మనకి బైఫర్కేషన్ అయిందో ఆగస్టు 1, 2వ తారీఖులో ఈ యొక్క జియో నెంబర్ 3 తీసుకురావడం జరిగింది. ఎవరైతే ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి 26 కులాలు ఉన్నాయో ఆ 26 కులాలు అంటే మూలాలు ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళు 26+1 అంటే శక్తి బలిజ మొత్తం వీళ్ళందరినీ కలిసి ఒక్కసారి బీసీ నుంచి ఓసీలుగా మార్చేయడం కారణంగా వాళ్ళందరి జీవితాల్లో సరాఘాతంగా మనకి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అలాగే వాళ్ళ యొక్క అనేక రకాల రాజకీయ అవకాశాలకి అది పెద్ద గండి పడింది. ఈ విధంగా చేయటం ఏదైతుందో అత్యంత దారుణమైన విషయం. అంటే నువ్వు ఇక్కడ ఉండద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పి చెప్పక్కనే చెప్పి ఆ పంపించే తీరు ఏదైతుందో దాన్ని మేము అప్పుడే ఖండించడం జరిగింది. ఆ తర్వాత మాకు శాసన మండలిలో అవకాశం వస్తే మేము మా ఉత్తరాంధ్ర సంబంధించి అతి ప్రధాన సమస్యగా మేము చెప్పాం. అంటే ఈ రోజు హైదరాబాద్ అనేది అలాగే తెలంగాణ సంబంధించి ఇతర ముఖ్య నగరాల్లో ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళు అక్కడ నివాసం ఉన్నారు. నివాసం ఇప్పుడు కాదు, జనరేషన్స్ నుంచి నివాసం ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించారు. అంటే వీళ్ళందరూ శ్రామికులు, ఎక్కువ మంది మా ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బహుముఖ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. ఏ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం తన ప్రాంతంగా భావించి ఆ ప్రాంత వికాసం కోసం కృషి చేసేటువంటి
ప్రజలు కనుక ఆ ప్రాంతంలో ఆ విధంగా మమేకపై ఉండిపోయారు. అటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవన హక్కు కోల్పోయిన విధంగా వాళ్ళ పిల్లలకి చదువులు కానీ తర్వాత ఉద్యోగంలో కానీ అవకాశాలు లేని విధంగా ఇవాళ ఆ జియో నెంబర్ 3 ఉందని చెప్పి మా భావన. ఆ విధంగా వాళ్ళు 26 కులాలను +1 ఎస్సీ కలిపి అందరినీ కూడా బీసీ జాబితాలో చేర్చాలని చెప్పి మేము చెప్పాం. అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడటం జరిగింది. కేటీఆర్ గారు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మన జేఏసీ ఏర్పడింది మన తెలంగాణలో, వాళ్ళతో కూడా మేము మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు అంటే వాళ్ళకి కీలకం, అక్కడ ఎక్కువ జనాభా ఉన్నారు, సుమారు 15-20 లక్షల మంది ఉత్తరాంధ్ర సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి స్వయంగా కేటీఆర్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మా మేయర్ గెద్దెనెక్కిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జియో నెంబర్ 3ని రద్దు చేసి బీసీ కులాలు 26 జాతీయాన్ని తొలగించిన వాళ్ళు కలుపుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా సమయం గడిచిపోయింది. ఎన్నికల ముందు కూడా చివరిలో మాట్లాడటం జరిగింది, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చేయలేదు. రెండోసారి అధికారానికి వచ్చే సమయంలో కూడా చేయలేదు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు 1 నెలలో చేస్తానన్నారు, అయినా కూడా చేయలేదు. అయితే భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టడం జరిగింది. ఈ అంశం పెట్టడం కారణంగా ఒక డిబేట్ కూడా జరిగింది. ఆంధ్ర తెలంగాణ మళ్ళీ ఇంకో రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణ సంబంధించిన అంశం కాదు, ఇది ఒక సామాజిక అంశం. అందరూ కలిసి ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. మనందరం కూడా సహోదరులుగా ఉన్నాం. మనకి బీసీ యొక్క హక్కు ఉంది. వాళ్ళకి ఒక హక్కుని ఒక్క రాత్రిలోనే తొలగించే తీరు ఏదైతుందో 2014 ఆగస్టు అంటే మన జూలై 2 అయింది, ఆగస్టులో జియో తీసుకొచ్చి ఇంత తక్కువ సమయంలో వాళ్ళందరి యొక్క జీవితాన్ని బగ్గు చేసే విధంగా ఈ యొక్క ప్రయత్నం ఏదైతే ఒక దుర్మార్గ స్థితిగా మేము భావిస్తున్నాం. ఆ రోజు మా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా, తెలంగాణకు సంబంధించిన మా నాయకులందరూ కూడా దీన్ని అంగీకరించారు. చివరికి మాకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా మనకు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఆయన అనేక రకాల విశ్లేషకుడు, ఆయన విద్యార్థికుడు కూడా, కనుక ఆయన దీన్ని ప్రధానంగా టేకప్ చేయడం జరిగింది. దీనికోసం నేను ఎంతవరకైనా ఫైట్ చేస్తా అని చెప్పారు. ఎన్నికల ముందు జరిగిన అంశం నేను స్వయంగా వెళ్ళి అప్పుడు గవర్నర్ గారిని కలవటం జరిగింది. ఇక్కడ జేఏసీ సంబంధించిన సభ్యులందరినీ కూడా కలిసి తీసుకెళ్లి మాట్లాడటం జరిగింది. విశాఖపట్నంలో ఒక సమావేశం పెట్టాం, హైదరాబాద్ లో ఒక సమావేశం పెట్టాం, ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తప్పనిసరిగా అందరికీ వాళ్ళ హక్కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అధికారంలోకి వస్తాయని మేము స్పష్టమైన హామీతో పాటు మేనిఫెస్టోలో ఎటువంటి దేశజాలు లేకుండా ఒక సమైక్య పూర్తి ఆలోచన, అంటే దేశం అంతా ఒకటి, సో మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరికీ ఒకే రకమైన హక్కులు కలగాలి అని చెప్పి ఒక ఆలోచనతో మనం దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ మీ ప్రైమ్ 9 వాళ్ళకి నేను నిజంగానే అభినందిస్తున్నాను. అత్యంత ముఖ్యమైన ఇష్యూ ఇది. మన వాళ్ళు ప్రతి ఆంధ్రలో ఉండే ప్రతి వ్యక్తికి తెలంగాణ ఒక ఇల్లు, ఒక కుటుంబం, పరిచయం ఉంటుంది. కనుక ఆ ఈ ప్రాంత వికాసంలో మమేకమైంది, పరస్పరం పూరకం. అంటే ఇక్కడ వాళ్ళకి నష్టం చేసేయాలని కానీ వాళ్ళకి లాభం చేసేయాలని కానీ ఆ విధంగా పరస్పర పూరకమైంది. కనుక మనలో ఇటువంటి ఒక మచ్చ లాంటిది ఈ జియో నెంబర్ 3 అని నా అభిప్రాయం. కనుక దాన్ని వెంటనే తొలగించి వెంటనే ఏ మాట అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాన్ని తీసుకొస్తే ఒక సహృద్భావ వాతావరణం మొత్తం ప్రాంతం, కేవలం ఉత్తరాంధ్ర వాళ్ళు కింద మొత్తం ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళ అతి ముఖ్యమైన బలహీన వర్గాల కేటగిరీ దాని బీసీ కేటగిరీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. దీనికోసం తప్పనిసరిగా ఎంతవరకైనా వెళ్ళే ప్రయత్నం. మాధవ్ గారు, ఒక విషయం చెప్పండి. మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ ఎక్కడన్నా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న కులాలు మీరు వెళ్ళిపోండి, ఎస్సీలైనా బీసీలైనా వెళ్ళిపోండి, ఏ రాష్ట్రంలో వాళ్లే ఉండాలని ఎక్కడన్నా కొత్త రాజ్యాంగం ఏమైనా మన భారతదేశంలో ఉందంటారా? ఎక్కడ